ద లార్డ్. ఈ వీడియోలో మీకు ఒక చిన్న విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రార్థన విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ప్రార్థన కూర్చొని చేయొచ్చా, నుంచుని చేయొచ్చా, పడుకున్నప్పుడు చేయొచ్చా, మోకాళ్ళ మీద చేయాలా, కూర్చొనే చేయాలా, ఇలా చాలా సందేహాలు ఉంటాయి. ప్రార్థన మీ యొక్క వయస్సుని బట్టి, మీ ఆరోగ్య స్థితిని బట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది. అది ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ప్రార్థన మనం ఏ పొజిషన్లో అయినా మన ఆరోగ్య కండిషన్ బట్టి మనం తప్పకుండా చేసుకోవచ్చు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఒక కండిషన్ ఉంది. అదేంటంటే, నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి వినపడినట్లు మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి. అలా చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరుతుంది. రెండవది, నీ మనసులో ఒకటి పెట్టుకొని, మైండ్లో ఒకటి పెట్టుకొని, హృదయంలో ఒకటి పెట్టుకొని, నీ ఆలోచనలు ఎక్కడో, నీ ప్రార్థనలో మాటలు మాత్రము దేవుని దగ్గర అయితే ప్రార్థన ఫలితం ఉండదు. నీ మనసు, నీ హృదయము, నీ శరీరము ఏకాగ్రత కలిగి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విన్నపములు దేవుని సన్నిధికి, నీవు ఇచ్చే హృదయపూర్వకమైన విన్నపములు దేవుని సన్నిధికి తప్పకుండా చేరుతాయి. ఇక మూడవది ఏంటి అంటే, మనుషులు చూడాలని ప్రార్థన చేయకూడదు, మనుషులు వినాలని ప్రార్థన చేయకూడదు. ఉదాహరణ చెప్పమంటారా? సుంకరి పరిసేయులు ఇద్దరు ప్రార్థన చేశారంట. కానీ సుంకరి అయితే దూరం నుంచే నిలుచుండి తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడంట. పరిసేయుడు ఉన్నాడంట, ముందుకు వెళ్ళిపోయి సుంకరిలా నేను లేనే, అలా నేను లేనే, ఇలా నేను లేనని తన గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేశాడంట. ఆ ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడంటే సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంటే మనల్ని తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థన మనవులు దేవునికి చేరుతాయి. సో ఈ 3 సూత్రాలని పాటించి ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థనలు దేవుని యొద్దకు చేరి ప్రతిఫలాన్ని మనం తప్పకుండా పొందుకుంటాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని, ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.